వేర్ ఇస్ కేటీఆర్? లీడర్లు క్యాడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈయన ఊసేలేదు. మధ్యలో ఒక 2-3 రోజులు ఎమ్మెల్సీ దానికి వచ్చింది, ఎమ్మెల్సీ ప్రచారానికి వచ్చిండు వాస్తవంగా. ఇక తర్వాత ఇక ఆయన ఊసు లేదు, ఏది లేదు. ఆ రిజల్ట్ తర్వాత అయితే కనబడే ముఖమే లేదు వాస్తవం చెప్పాలంటే. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ పిలిస్తేనా నాకు తెలిసి ఉన్నాడని నాకు డౌటే. నాకు తెలిసి విదేశాలు ఎక్కడికో పారిపోయి ఉంటాడు. నాకు తెలిసి ఇప్పట్లో రాకపోవచ్చు. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్, పార్లమెంట్ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్ కరువు, వ్యూహాత్మక అవమాన భారమ, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు, హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అంటూ చూస్తా ఉన్నాం. సో వీళ్ళ ఫ్యామిలీలా మనం అనుకుంటా ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ తోపు, కేటీఆర్ అడ్జస్ట్ చేస్తారు అనుకుంటాం, కానీ అంత సినిమా లేదు అక్కడ. వీళ్ళ మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది. కేటీఆర్ కు సంతోష్ రావుకి, కేటీఆర్ కు హరీష్ రావుకి, కేటీఆర్ కు కవితకి, ఇట్లా వీళ్ళెవ్వరి మధ్యలో ఎవరికొకరు కూడా పోసుకోదు. వాస్తవం చెప్పాలంటే ఎంత దరిద్రం అంటే అంతకు మించిన ఫ్యామిలీని అయితే ఎప్పుడు చూడలే వాస్తవంగా. ఇక పవర్ కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కవిత ఈరోజు జైల్లో ఉంది అంటే బీజేపీ కారణం కాదు, కేటీఆర్ వీళ్ళ కుటుంబమే కారణం. వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ సంతోష్ రావే వీళ్ళే కారణం. ఆమె జైల్లో ఉండడం కారణమే వీళ్ళు బీజేపీ అని చెప్పేసి చాలా సంకలు గుద్దుకోకండి బీఆర్ఎస్ నాయకులరా. కవిత జైల్లో ఉండడం కారణమే కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు లాంటి వాళ్ళే అనేది నేను స్పష్టంగా గతంలో కూడా కథనం చేసిన వాస్తవంగా. సో ఇప్పుడు కేటీఆర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడో కనబడతలేడు. ఇక్కడ ఉన్నారా, ఫారెన్ టూర్ కి వెళ్ళారా? సో ఇవన్నీ తెలియాలి వాస్తవంగా, కానీ చెప్పరు వీళ్ళు. అధికారంలో ఉన్నప్పుడే, మంత్రి పొజిషన్ ఉన్నప్పుడే వీళ్ళు ఎక్కడ పోతుర్రో అన్ని దాచేది. ఇప్పుడు ఇక అధికారమే లేదు వీళ్ళకి. వీళ్ళు ఎటు పోతుర్రో ఎవరు దాస్తారు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. వాస్తవం చెప్పారు. వాళ్ళ ఇంట్లోనే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక వేరే ఎందుకు పట్టించుకుంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు ఇటు క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్ కు ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కచోట గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపై బాధలు పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఓవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు క్యాడర్ తీవ్ర సంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు. పాపం కేసీఆర్ ఆ ముసలైన ఫామ్ హౌస్ లో కూర్చొని అంతో కొంత క్యాడర్ పిలుచుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కేటీఆర్ ఎక్కడున్నాడో ఇంతవరకు తెలుస్తలేదు. గతంలో మేము కేటీఆర్ అన్నాం, నువ్వు ఎక్కడ పోయినారో నాయన అని చెప్పేసి అంటే గోవాలు తేలిండు. విదేశాల్లో ఒక దగ్గర ఉండే పంచాయతీలో, ఆ పంచాయతీ డైరెక్ట్ గోవాలు తేలి సెల్ఫీ పెట్టిండు. మేం చేస్తే ఆయన రూట్ మ్యాప్ మొత్తం బయట రివీల్ చేసినాం. రివీల్ చేస్తే ఈ మనిషి ఎక్కడ లేకుండా డైరెక్ట్ గోవాలు దిగి నా బిడ్డ పుట్టినరోజు అని చెప్పేసి పెట్టిండు ఫోటో. సో ఇప్పుడు కూడా మన ఈ కథనం వచ్చింది కదా, మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ వచ్చి హడావుడి చేసి ఏదో ఒక హడావుడి చేసిపోతాడు. ఇదే జరుగుతుంది తప్ప ఏది ఉండవు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు మొగ్గ చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా? ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న అటువంటి చర్చలు అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ పోయారా, ఎవరితో పోయిండో ఇవి కూడా తెలవాలి వాస్తవం చెప్పాలంటే. మినిస్టర్ గా వ్యవహరించిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉండిపోవడంతో ఆయన ఇక్కడే ఉన్నారా లేక ఫారెన్ టూర్ కు వెళ్లారా అనే సందేహం కొద్ది మంది కలిగింది. గతంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భిన్నంగా కనిపిస్తున్నాం. పార్టీ లీడర్లకు జీర్ణం కావడం లేదు. వ్యూహంలో భాగమైన వ్యూహం లేదు, తొక్కలేదు, తోటకూర లేదు. అంత ఉత్తముచ్చట. ఆయనే మంచిగా మీరు క్యాడర్ ను సంబంధించినటువంటి ఏవైతే ఉద్రేకాలు అవి రెచ్చగొడతాడు, పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ మనిషి. ఆ అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఇంకా అడ్డు ఉన్నది ఈ ఎంజాయ్మెంట్ కి. వాస్తవం చెప్పాలి ఇప్పటికే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అవి ఏం చేసుకోవాలో తెలియదు వాస్తవంగా. ఎందుకంటే 30 ఛానళ్లకు ఫండింగ్ చేస్తున్నాడట. ఎంత పడితే అంత ఇస్తున్నాడట. పోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ పెట్టుకుంటా అంటే ఇస్తాడు, గట్టినే ఇస్తాడు డబ్బులు. 30 ఛానళ్లకు ఈరోజు రన్ చేస్తున్నాడట. ఆ పరిస్థితి మరి ఏందో మరి నాకు అర్థం కాని పరిస్థితి. దట్టు ఇళ్ళ కోసం పనిచేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ శాటిలైట్ రేంజ్ లో పెట్టించిండు. ఏ రకమైన ఎక్విప్మెంట్ అది, ఎండ్ ఎక్విప్మెంట్. కేటీఆర్ సార్ ప్లీజ్ రిజైన్ అట. మీ సొంత క్యాడర్ అంటారు, రిజైన్ చేయండి. మీ వైఫైలు ఉన్నాయి, మీ కుటుంబ పాలు తట్టుకోలేకపోతున్నారు అంటారు. నాకు తెలిసి మీరు అంతా జైలు పోతే ఆర్ఎస్పీ ముందు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. నేను దీనిపైన చాలా కథనాలు కూడా చేసిన వాస్తవంగా. వేర్ ఇస్ కేటీఆర్? లీడర్లు క్యాడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈయన ఊసేలేదు. మధ్యలో ఒక 2-3 రోజులు ఎమ్మెల్సీ దానికి వచ్చింది, ఎమ్మెల్సీ ప్రచారానికి వచ్చిండు వాస్తవంగా. ఇక తర్వాత ఇక ఆయన ఊసు లేదు, ఏది లేదు. ఆ రిజల్ట్ తర్వాత అయితే కనబడే ముఖమే లేదు వాస్తవం చెప్పాలంటే. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ పిలిస్తేనా నాకు తెలిసి ఉన్నాడని నాకు డౌటే. నాకు తెలిసి విదేశాలు ఎక్కడికో పారిపోయి ఉంటాడు. నాకు తెలిసి ఇప్పట్లో రాకపోవచ్చు.
తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్, పార్లమెంట్ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్ కరువు, వ్యూహాత్మక అవమాన భారమ, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు, హరీష్ రావుకు బాధ్యతపై సోషల్ మీడియాలో డిమాండ్లు అంటూ చూస్తా ఉన్నాం. సో వీళ్ళ ఫ్యామిలీలా మనం అనుకుంటా ఉన్నాం, చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ తోపు, కేటీఆర్ అడ్జస్ట్ చేస్తారు అనుకుంటాం, కానీ అంత సినిమా లేదు అక్కడ. వీళ్ళ మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది. కేటీఆర్ కు సంతోష్ రావుకి, కేటీఆర్ కు హరీష్ రావుకి, కేటీఆర్ కు కవితకి, ఇట్లా వీళ్ళెవ్వరి మధ్యలో ఎవరికొకరు కూడా పోసుకోదు. వాస్తవం చెప్పాలంటే ఎంత దరిద్రం అంటే అంతకు మించిన ఫ్యామిలీని అయితే ఎప్పుడు చూడలే వాస్తవంగా. ఇక పవర్ కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కవిత ఈరోజు జైల్లో ఉంది అంటే బీజేపీ కారణం కాదు, కేటీఆర్ వీళ్ళ కుటుంబమే కారణం. వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ సంతోష్ రావే వీళ్ళే కారణం. ఆమె జైల్లో ఉండడం కారణమే వీళ్ళు బీజేపీ అని చెప్పేసి చాలా సంకలు గుద్దుకోకండి బీఆర్ఎస్ నాయకులరా. కవిత జైల్లో ఉండడం కారణమే కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు లాంటి వాళ్ళే అనేది నేను స్పష్టంగా గతంలో కూడా కథనం చేసిన వాస్తవంగా. సో ఇప్పుడు కేటీఆర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడో కనబడతలేడు. ఇక్కడ ఉన్నారా, ఫారెన్ టూర్ కి వెళ్ళారా? సో ఇవన్నీ తెలియాలి వాస్తవంగా, కానీ చెప్పరు వీళ్ళు. అధికారంలో ఉన్నప్పుడే, మంత్రి పొజిషన్ ఉన్నప్పుడే వీళ్ళు ఎక్కడ పోతుర్రో అన్ని దాచేది. ఇప్పుడు ఇక అధికారమే లేదు వీళ్ళకి, వీళ్ళు ఎటు పోతుర్రో ఎవరు దాస్తారు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. వాస్తవం చెప్పారు, వాళ్ళ ఇంట్లోనే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక వేరే ఎందుకు పట్టించుకుంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు ఇటు క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్ కు ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కచోట గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపై బాధలు పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఓవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు, క్యాడర్ తీవ్ర సంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. పాపం కేసీఆర్ ఆ ముసలైన ఫామ్ హౌస్ లో కూర్చొని అంతో కొంత క్యాడర్ పిలుచుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కేటీఆర్ ఎక్కడున్నాడో ఇంతవరకు తెలుస్తలేదు. గతంలో మేము కేటీఆర్ అన్నాం, నువ్వు ఎక్కడ పోయినారో నాయన అని చెప్పేసి అంటే గోవాలు తేలిండు. విదేశాల్లో ఒక దగ్గర ఉండే పంచాయతీలో, ఆ పంచాయతీ డైరెక్ట్ గోవాలు తేలి సెల్ఫీ పెట్టిండు. మేం చేస్తే ఆయన రూట్ మ్యాప్ మొత్తం బయట రివీల్ చేసినాం. రివీల్ చేస్తే ఈ మనిషి ఎక్కడ లేకుండా డైరెక్ట్ గోవాలు దిగి నా బిడ్డ పుట్టినరోజు అని చెప్పేసి పెట్టిండు ఫోటో. సో ఇప్పుడు కూడా మన ఈ కథనం వచ్చింది కదా, మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ వచ్చేసి హడావుడి చేసి ఏదో ఒక హడావుడి చేసిపోతాడు. ఇదే జరుగుతుంది తప్ప ఏది ఉండవు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు మొగ్గ చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా? ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న అటువంటి చర్చలు అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ పోయారా, ఎవరితో పోయిండో ఇవి కూడా తెలవాలి వాస్తవం చెప్పాలంటే.